వెల్కమ్ టు ఢిల్లీలో లార్జెస్ట్ చోర్ బజార్కి అయితే ఇవాళ వచ్చాము. ఇది రెడ్ ఫోర్ట్ దగ్గరలో జమ్ మసీద్ దగ్గర ఉంటుంది. మీరు ఇక్కడికి రావాలనుకుంటే కాటన్ మార్కెట్ కానీ లేదంటే జమ్ మసీద్ అనేసి అంటే ఇక్కడికైతే తీసుకొచ్చేస్తారు. మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు ఒక 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి. అసలు ఈ ఢిల్లీలో చోర్ బజార్ ఎందుకు ఎంత ఫేమస్ అయింది, ఐఫోన్స్ ఇంత తక్కువ ధరకి ఎలా వస్తున్నాయి, ఇక్కడ బ్రాండెడ్ ఐటమ్స్ ఎలా దొరుకుతున్నాయి, ప్రతిదీ మనం ఒక క్లారిటీగా చూసేద్దాం రండి. చోర్ బజార్ అంటేనే చోర్ బజార్. ఇక్కడ ఐటమ్స్ ఎత్తేసి ఇక్కడే అమ్మేస్తారు, అంతలా ఉంటుంది ఈ చోర్ బజార్లో. చాలా జాగ్రత్తగా అయితే రావాలి. మీ విలువైన ఐటమ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే మీరు అయితే ఏ లాకర్లోనో రూమ్స్లోనో పెట్టేసుకోండి, ఇక్కడికి రండి. లేదు అనుకుంటే బ్యాగ్ ముందుకి పెట్టుకోండి రండి, ఒక చిన్న బ్యాగ్లోని. లేదంటే కేల్కతం దుకాన్ బంద్, వెళ్ళిపోవడమే. ఈ ఐఫోన్స్ ఎక్కడున్నాయో వెతుకుతాం రండి. ఇప్పుడు ఐఫోన్స్ మొత్తం ఎక్కడ కనపడి చావట్లేదు, ఎక్కడ అమ్ముతున్నారో తెలియట్లేదు, అసలు ఎక్కడ పెడతారో కూడా అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా సరే ఇక్కడ ఉండవు అనేసి చెప్తున్నారు తప్ప ఇక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి అనేసి ఎవ్వరు చెప్పట్లేదు. మొబైల్స్ ఫోన్స్ కూడా చాలా సీక్రెట్గా మొబైల్స్ అన్నీ అమ్ముతున్నారండి. బయటికి పెట్టి అయితే అమ్మట్లేదు, ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్రాడ్స్ జరుగుతాయంట. ఇంకొకటి ఒక ఆయన మొబైల్ అమ్ముతుండగా పట్టుకున్నారు పోలీసులు అయితే. ఇక్కడ ఆయన అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మళ్ళీ వదిలేశారనుకోండి, అది వేరే విషయం. మొబైల్ మార్కెట్ కన్నా ఫుట్వేర్ మార్కెటే ఎక్కువ అండి. ప్రతి బ్రాండ్ ఫుట్వేర్ ఇక్కడైతే అవైలబిలిటీగా ఉంది. ఎడియట్స్ నుంచి క్యాంపస్ కానీ క్రాక్స్ కానీ ఇంకా చాలా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నవి. ఇక్కడ ఆండ్రాయిడ్ టీవీస్ 40 ఇంచెస్ 34 ఇంచెస్ 5,000 రూపాయలు, కేవలం 5,000 రూపాయల్లో వస్తాయండి. చాలా చీప్ అంటే చాలా చీప్గా ఉన్నాయి ప్రైజెస్ అయితే. ఇంకా ల్యాప్టాప్స్ అంటారా, ఎంత చీప్ అంటే అంత చీప్ అండి. సెకండ్ హ్యాండ్ అండి, కాకపోతే బాక్స్ ఐటమ్ అయితే కాదండి. ఇవి బాక్సెస్ అయితే మీకు ఏమీ ఇవ్వరు, జస్ట్ ల్యాప్టాప్ ఇస్తారు, చెక్ చేసుకోండి, మనం వెళ్ళిపోయా. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే మనకి అక్కడ రిటర్న్ పాలసీ అయితే వర్తించదు. ఇక్కడ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదండి, ఈ ఎయిర్పోర్ట్స్ వచ్చి 200 రూపీస్కి, ఒక్కొక్క చోట 300 రూపీస్ కూడా ఇచ్చేస్తున్నారు. మన ఊళ్ళో మాత్రం 1,500 రూపీస్ 2,000 రూపీస్ ఇలా ఉంటున్నాయి ఇవి. అదే కాపీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి, ఐఫోన్ కాపీ ప్రోడక్ట్స్, అవే ఈ ఎయిర్పోర్ట్స్. ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఇయర్ బడ్స్. వాళ్ళు అక్కడ రిపేర్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారన్నమాట. ఇలాంటి వాచ్లన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదండి, ఎక్కడ కొట్టేస్తారో కూడా తెలియదు. ఈ వాచ్లు వచ్చి ఒక్కొక్కటి 300 రూపీస్కి అలాగ అమ్ముతున్నారు వీళ్ళైతే. ఒక్కొక్కటి అయితే 1000 రూపీస్ కూడా చెప్తున్నారు. అంటే మనం బార్గింగ్ చేస్తే వాళ్ళు తగ్గించి 300 రూపీస్కి ఇచ్చేస్తారు. కెమెరాస్ కూడానండి, కెమెరాస్ వచ్చేసి ఒక ఆయన నా ఎదురుగుంటేనే DSLR 5D కెమెరా అన్నమాట. అది 7,000కి బై అయితే చేశాడు. చాలా బాగుందండి, పిక్చర్ క్వాలిటీ గట్రా చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ కొంచెం మరామత్తులు చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారండి. అండ్ కొట్టేసినవి కూడా ఉంటాయండి, అంటే టూరిస్టుల దగ్గర కొట్టేసినవి ఇలా ఉంటాయి కదండి, అలాంటివి కూడా ఉంటాయి ఇక్కడ. ఈయన అడిగితే 3,000 కూడా ఐఫోన్ వస్తుందంటే అండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదేమో 3,000 అంట, ఇది వచ్చేమో 5,000 చెప్పారు. ఇంకొకటి ఐఫోన్ 13 అవి ఉన్నాయంటే ఇందాకడే ఒక ఆయన అయితే సేల్ చేస్తాడంట. నీ 6S ఇంకా 7+ ఈ మొబైల్స్ అన్నీ ఇవన్నీ మనకి రీసెంట్ మోడల్స్ అయితే ఈయన దగ్గర ఇప్పుడైతే ప్రజెంట్ లేవు. ఇలాంటి మొబైల్స్ మీరు కొనే ముందు చాలా జాగ్రత్త వహించాలండి, ఎందుకంటే వీటికి బిల్లు ఉండదు, బాక్స్ ఉండదు, ఎక్కడి నుంచి ఎత్తేసారో ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారో మీకు తెలీదు, నాకు తెలీదు. తర్వాత మనమే ఇబ్బంది పడాలి. కొంచెం చూసుకోండి, బై చేయండి. నేనైతే వద్దని చెప్తాను, ఇలాంటి చోట్ల కొనడం అయితే మంచిదైతే కాదు. తర్వాత మనమే ఇబ్బంది పడాలండి, దాని మీద ఏమన్నా పోలీస్ కేసు ఉన్నా సరే మనమే ఇబ్బంది పడాలి. తర్వాత ఆ ఫోన్ మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ అయితే కావాలండి. సపోర్ట్ అంటే ఏమీ లేదండి, జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ చూడండి చాలండి, అదే నాకు చాలు. ఇదే జమ్ మసీద్. ఇక్కడ నుంచి కిందకి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇదంతా మనకి
చోర్ బజారే.